Hello friends, very good morning. Welcome to Gist of the Hindu Editorials. సో ఎడిటోరియల్స్ ఇవాళ మనం చూడబోయేవి మూడు ఆర్టికల్స్ చూడబోతున్నాం. ఒకటి నోబెల్ ప్రైజ్ వచ్చేసింది కదా, ఎకనామిక్ సైన్సెస్ లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ రాశారు. సెకండ్ వచ్చేసి క్లైమేట్ ఫైనాన్స్ ని డీకన్స్ట్రక్ట్ చేయడం. థర్డ్ వచ్చేసి సోయింగ్ బెటర్ టు ఈట్ బెటర్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గురించి కొంచెం క్లైమేట్ చేంజ్ అనేది లింక్ చేస్తూ రాసిన ఆర్టికల్. సో మూడు ఆర్టికల్స్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. ఇవాళ మూడు ఆర్టికల్స్ కూడా జిఎస్ పేపర్ 3కి చెందినవే. ఒకటేమో ఎన్వైరన్మెంట్, రెండేమో ఎకానమీ సంబంధించినవి. సో వీటిలోకి వెళ్ళే ముందు లెట్ మీ రీఐటరేట్, వీ హ్యావ్ ఓన్లీ 2 days లెఫ్ట్. లాస్ట్ 2 days అమ్మా, ఇవాళ మరియు రేపు. ఎందుకంటే రేపటితో ఈ ఫీజు వాట్ ఎవర్ ఆఫర్ వీఆర్ రన్నింగ్ టుడే ఈస్ గోయింగ్ టు ఎండ్. యూపీఎస్సికి అండ్ ఆప్షనల్స్ కి మీరు జాయిన్ అయ్యే అద్భుత అవకాశం. తక్కువ ఫీజులో 60,000 మరియు 30,000 విత్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్. ఇలా జాయిన్ అయ్యే మంచి అవకాశం ఉంది. డూ ఇట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ బిఫోర్ 15th October. 16th October నుంచి ఫీజు అనేది రివైజ్ అవుతుంది. సో ఈ నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్కి మీరు కాల్ చేసి డౌట్స్ అంతా క్లియర్ చేసుకొని వచ్చేసేయండి, ఇంకా టైం వేస్ట్ చేయకండి. సో ఈ ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. ఇదంతా డీటెయిల్డ్గా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇందులో దేనికి ఇచ్చారంటే ది క్వెస్ట్ ఫర్ కాజాలిటీ. కాజాలిటీ అంటే అర్థం ఏంటి చెప్పండి? కాజాలిటీ అంటే దేని వల్ల ఏది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి నువ్వు బాగా చదివితే, హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది అన్నమాట. అంటే హార్డ్ వర్క్ చేయడం అనేది కారణం, జాబ్ రావడం అనేది దాని యొక్క ఎఫెక్ట్. అర్థమవుతుందా? ఆ రకంగా అన్నమాట. సో బాగా వర్షం పడింది అనుకోండి, రోడ్లన్నీ పాడైపోతాయి. వర్షం పడడం అనేది కాజు, రోడ్లు పాడైపోవడం అనేది ఎఫెక్ట్. మనం లింక్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ రెయిన్ ఇక్కడ ఉంది. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు లింక్ రెయిన్స్ టు రోడ్స్కి రెయిన్స్కి లింక్ ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం తెలుసుకుంటాం తర్వాత? ఓకే, వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడల్లా కూడా రోడ్లు పాడవుతూ ఉంటాయి. సో వర్షాకాలంలో మనకి మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది అని చెప్పి మనం దాని నుంచి ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు. రోడ్లకి గుంతలు పడతాయి, మనం వాటిని పోడ్చాలి, సో ఎక్కువ బడ్జెట్ రెడీ చేసుకోవాలి. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఈ ఆస్పెక్ట్ పైన ఈ ఇయర్ వచ్చిన ఎక్స్పర్ట్స్ వర్క్ చేశారు. ద సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్ నోబెల్ ఫర్ 2021. అది ఈ రోజుల్లో టుడే వీ హ్యావ్ బిగ్ డేటా, there is lot of data, there is lot of content available today. ఇలాంటి రోజుల్లో ఇది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పారు. ప్రస్తుతం ఎవరెవరికి వచ్చింది, వాళ్ళు ఏ కంటెంట్ పైన వర్క్ చేశారు అనేది ఇక్కడ చూద్దాం. ఈసారి మనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే 3 ఎకనామెట్రిషియన్స్కి వచ్చింది. అంటే ఎకనామిక్స్ లో స్టాటిస్టిక్స్ తీసుకొచ్చిన వాళ్ళు డేవిడ్ కార్డ్, జాషువా డి యాంగ్రిస్ట్ అండ్ గిడో డబ్ల్యూ ఎంబెన్స్. వీళ్ళ ముగ్గురికి వచ్చింది. అందులో 50% ప్రైజ్ మనీ ఏమో డేవిడ్ కార్డ్కి ఇచ్చారు, 25% దీనికి, 25% దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అయితే సో వీళ్ళకి ఎందుకు ఇచ్చారంట? ఫర్ ఎంపిరికల్ లేబర్ ఎకనామిక్స్ అండ్ మెథడలాజికల్ కాంట్రిబ్యూషన్స్ టు ది ఎనాలిసిస్ ఆఫ్ కాజల్ రిలేషన్షిప్స్. ఇప్పుడు మీకు చెప్పాను, మీకు కీవర్డ్ ఏంటంటే కాజల్ రిలేషన్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో ఫిలింగ్స్లో ఇచ్చినా ఇలాగే అడుగుతారు. ఎందుకు ఇచ్చారంటే ఈ కాజల్ రిలేషన్షిప్ని అనలైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మెథడ్స్ని తీసుకొచ్చారు. సో అందుకని చెప్పి నాకు చెప్పారనమాట. ఇక్కడ మీకు సరదాగా అయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఆర్టికల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం ఒకసారి. సో ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ అనేది ప్రీషియస్, ఎందుకంటే ఇట్ హాస్ బీన్ గివెన్ టు దోస్ మేకింగ్ ఏ మెథడలాజికల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ కాజాలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి మెథడలాజికల్ కాంట్రిబ్యూషన్ చేశారు. మీకు కాజాలిటీని ఎస్టాబ్లిష్ చేయడం, మెథడలాజికల్ కాంట్రిబ్యూషన్, ఈ పదాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అందులో మ్యాటర్ లేదు, చాలా ఈజీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, సపోజ్ యూ అబ్జర్వ్ దట్ వెన్ ఎవర్ మై సిస్టర్ బైస్ షూస్ ఈ ట్రైన్స్ ఇన్ భువనేశ్వర్. చిన్న సరదా ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. మా చెల్లి ఎప్పుడు షూస్ కొన్నా భువనేశ్వర్లో వర్షం పడుతుంది అనుకోండి. ఇదేదో కోయిన్సిడెన్సో కొరిలేషనో అయితే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒకవేళ నిజంగానే కాజ్ అని అనుకోండి, నిజంగానే ఈమె చెప్పులు కొనడానికి వర్షం పడడానికి లింక్ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం? అనవసరంగా దెన్ ఫ్లడ్ ప్రివెన్షన్ పాలసీ ఫర్ భువనేశ్వర్ వుడ్ బి టు పుట్ ఎన్ ఎండ్ టు మై సిస్టర్స్ షూస్ ఆఫ్ స్పేస్. అంటే కామెడీగా సరదాగా చెప్పాడు. ఇందాక మీకు చెప్పినట్టే, అమ్మాయి షూస్ కొన్నప్పుడల్లా వర్షం పడుతుంది అని నిజంగా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అలా జరుగుతుందా? జరగదు, సరదాగా అంటున్నాం.
అప్పుడు భువనేశ్వర్లో ఫ్లడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఈ అమ్మాయిని చూసుకోనుకుండా ఆపుతారు, వర్షాలు పడిపోతున్నాయి, ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, వర్షం పడిన ప్రతిసారి రోడ్లు పాడవుతున్నాయి అనుకోండి. అప్పుడు రోడ్లను బాగు చేయాలి అంటే మనం ఏం చేయాలి, వర్షాలను ఆపగలుగుతామా? ఆపలేము. కానీ వర్షం పడుతుందన్న ప్రతిసారికి రోడ్లు పాడవుతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెయింటెనెన్స్ కోసం డబ్బులు రెడీ చేసుకోవడం, ఫండ్స్ రెడీ చేసుకోవడం, ఇది మనం రెడీగా పెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారో మీరు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐ టెల్ యూ సంథింగ్. ఎస్, ఇక్కడ చూడండి, ఇదంతా అవసరం లేదు, ఈ ఒక్క ఆస్పెక్ట్ చూస్తే చాలు మీకు. జనరల్గా చూడండి, టిపికల్లీ ఎకనామిక్స్ బిలీవ్డ్ that raising the minimum wage will lead to greater unemployment as firms will hire fewer workers. జనరల్గా మనం ఏమనుకుంటాం, వేజెస్ పెంచామనుకోండి. వేజెస్ అంటే ఏంటి, మినిమం శాలరీస్. వెనెవర్ యూ ఇంక్రీజ్ మినిమం శాలరీస్, మనం ఎప్పుడైనా వేజెస్ పెంచామనుకోండి, అది దేనికి దారితీస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది అని చెప్పి జనరల్గా ఎకనామిస్టులు నమ్ముతూ ఉంటాం. ఇట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎందుకని, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ ఉంది. ఏ వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్ అందరి కోసం, ఎంప్లాయీ శాలరీస్ కోసం లెట్ అస్ సే 100 crores ఖర్చు పెడతాం. మినిమం వేజెస్ పెంచింది అనుకోండి, పెంచడం వల్ల వాళ్ళ ఖర్చు లెట్ అస్ సే 120 crores అయిపోతుంది. మరి 120 crores ఖర్చు అయిపోతుంది కాబట్టి దీన్ని భరించలేక వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఉద్యోగం నుంచి పీకేస్తారు, లేదా తర్వాత హైర్ చేసుకునే వాళ్ళని తగ్గించుకుంటారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి అని చెప్పి. నెక్స్ట్ 100 మందిని హైర్ చేసుకోవాలనుకుంటే 50 మందిని హైర్ చేసుకోవడం, హైరింగ్ ప్రోగ్రామ్ తగ్గించుకుంటారు. అంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్ తగ్గుతుంది, లేదా ఉన్న వాళ్ళని ఫైర్ చేస్తారు, కాబట్టి అది అన్ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది అని ఇంతకు ముందు ఎకనామిస్ట్ అనుకునేవాళ్ళు. అయితే 1992లో న్యూ జెర్సీలో మినిమం వేజ్ అనేది పెరిగింది, పక్కనే ఉన్న పెన్సిల్వేనియాలో పెరగలేదు. 2 రాష్ట్రాలు, న్యూ జెర్సీ రాష్ట్రంలో మినిమం వేజ్ పెంచారు, పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెంచలేదు. ఈ కార్డ్ అండ్ క్రూగర్, ఇప్పుడు ఈ ముగ్గురు ఎకనామిస్ట్ నుంచి వాళ్ళు వీళ్ళిద్దరూ సర్వే చేశారు. సర్వేడ్ a large number of fast food workers on either side of the New Jersey Pennsylvania border in the natural experiment and established that higher wages had no impact on employment. వీళ్ళు ఏం కనుక్కున్నారు, పెన్సిల్వేనియాలోనూ చూశారు, న్యూ జెర్సీలో ఏమో మినిమం వేజెస్ పెంచారు, పెన్సిల్వేనియాలోనూ పెంచలేదు. 2 చోట్ల వీళ్ళు చేసిన సర్వేలో ఏం తెలిసింది, ఈ వేజెస్ పెంచడానికి ఎంప్లాయ్మెంట్కి ఎటువంటి లింకు లేదని చెప్పి తేల్చారు. అర్థమవుతుందా మీకు, వీళ్ళు ఏ లింకు లేదని తేల్చారు. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే, వీళ్ళ యొక్క గొప్పతనానికి మిగిలిన దానికి డిఫరెన్స్ ఏంటంటే, దీస్ గైస్ ఉపయోగించే టెక్నిక్ ఏంటి, న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్. వాళ్ళు ఉపయోగించే టెక్నిక్ ఏంటి, న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్. జనరల్గా ఏదైనా విషయాన్ని మనం తేల్చాలన్నప్పుడు, ఇప్పుడు మన మెడిసిన్లో కానీ ఇలాంటి వాటిలో ఏం చేస్తారు, ట్రయల్స్ వేస్తారు. అంటే కొంతమంది పేషెంట్స్ని ఒక పక్క పెడతారు, ఇంకొంతమంది పేషెంట్స్ని ఇంకో పక్క పెడతారు. కొందరికి ఏమో డ్రగ్ ఇస్తారు, కొందరికి ఏమో డ్రగ్ ఇవ్వరు, మందు ఇస్తారు, ఒకరు మందు ఇవ్వరు. మందు ఇచ్చిన వాడికి తగ్గుతుందా లేదా చెక్ చేస్తారు, మందు ఇవ్వని వాడికి తగ్గుతుందా లేదా చెక్ చేస్తారు. మందు ఇవ్వని వాడితో కంపేర్ చేసి మందు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా తగ్గిందా లేదా చెక్ చేసి డ్రగ్ యొక్క ఎఫికసీని డిసైడ్ చేస్తారు. దీన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని, ర్యాండమ్ గా పీపుల్ తీసుకొని కంట్రోల్ గ్రూప్ని పెట్టి ట్రయల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పటి వరకు చేసినవన్నీ అలాంటివి. అంటే ఏ అంశాలపైన అయితే మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో, ఏ అంశాలపైన అయితే మనం డేటా ఇన్ఫరెన్సెస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని మనమే సెలెక్ట్ చేసుకొని చేయడం. కానీ ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ గొప్పతనం ఏంటంటే, దే ఫోకస్డ్ ఆన్ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్. అంటే మనం కంట్రోల్ చేయకుండా న్యాచురల్లీ అక్కరింగ్ ఫినామినన్, అంటే ప్రపంచ దేశాలు వివిధ రాష్ట్రాల యొక్క ఎకనామిక్ పాలసీస్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా అబ్జర్వ్ చేస్తూ అది మనం కంట్రోల్ చేయట్లేదు, అది న్యాచురల్ గా ఫ్లోలో జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది, వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్. దే ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ కాజల్ రిలేషన్షిప్స్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్, దే స్టార్టెడ్ లుకింగ్ ఎట్ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్. న్యాచురల్ గా జరిగే ఫినామినన్ నుంచి కాజల్ రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి, సమ్టైమ్స్ నేచర్ ఆర్ పాలసీ చేంజెస్ ప్రొవైడ్ సిచ్యువేషన్స్ దట్ రిజెంబుల్ ర్యాండమైజ్డ్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్స్ ఎలాగైతే మనం చేసినట్టుగానే ఉంటుంది, మనం కంట్రోల్ చేయట్లేదు, కానీ నేచురల్ గా జరుగుతున్నాయి. ఆ నేచురల్ గా జరుగుతున్న వాటిని మనం అబ్జర్వ్ చేసి డేటాని తీయగలిగితే
డేటాని తీయగలిగితే అదే రాశారు. అండ్ ద బ్రిలియన్స్ ఆఫ్ దోస్ స్కాలర్స్ లైస్ ఇన్ దేర్ ఎబిలిటీ టు రికగ్నైజ్ దీస్ సిచ్యువేషన్స్ అండ్ ఐడెంటిఫై ద కండిషన్స్ అండర్ విచ్ దీస్ కాజల్ లింక్స్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ యూజింగ్ దీస్ న్యాచురల్లీ అకరింగ్ ఫినామినన్. వీటిని అబ్జర్వ్ చేసి వాటి నుంచి ఎటువంటి లింక్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చూసారు. దానికి ఎగ్జాంపుల్ కింద మీకు ఇక్కడ రాసాం. న్యూ జెర్సీలోను పెన్సిల్వేనియాలో జరిగింది, ఇక్కడ రాయడం అనేది జరిగింది అనమాట. సో దిస్ ఈస్ దేర్ కాంట్రిబ్యూషన్. ఇంకా అక్కర్లేదు ఈ ఆర్టికల్లో, ఇంకేమీ మీకు అక్కర్లేదు. ఈ రెండు ఇక్కడ నేను హైలైట్ చేసిన ఈ 2 పారాగ్రాఫ్స్ చాలు. మళ్ళీ ఒకసారి చదువుకోండి, ఇంకేముండదు. న్యాచురల్లీ అక్కరింగ్ ఫినామినన్ నుంచి కాజల్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైన స్టాటిస్టికల్ ఫ్రేమ్వర్క్, మెథడాలజికల్ కాంట్రిబ్యూషన్ వీళ్ళు చేశారు. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఆ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది అవుట్ ఆఫ్ అవర్ పర్వ్యూ మనం చదివినా మనకి ఇప్పుడు అర్థం కాదు. స్టాటిస్టిక్స్ పైన అవగాహన ఉండాలి. ఇది టుడేస్ ఫస్ట్ ఆర్టికల్. రెండోది వచ్చేసి డీకన్స్ట్రక్టింగ్ క్లైమేట్ ఫినాన్స్. ఈ పదం మీరు చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. డీకన్స్ట్రక్టింగ్ క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ ని ఎదుర్కోవడానికి అవసరమైన ఫండింగ్, దీన్నే క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పి అంటారు. ఇందులో మీకు ఒక కీవర్డ్ వస్తుంది, జీసీఎఫ్ అనే. జీసీఎఫ్ అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్. జీసీఎఫ్ అనేది గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో బేసిక్ గా మనకి డెవలప్డ్ కంట్రీస్ ఒకవైపు, డెవలపింగ్ కంట్రీస్ ఇంకోవైపు ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని పదాలు చెప్తాను, ఇవి ఇంతకు ముందు కూడా రిపీట్ అయ్యే మళ్ళీ చెప్తున్నాను. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇదంతా వద్దులేండి కానీ ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమంటారు, డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెవలపింగ్ కంట్రీస్దా, డెవలప్డ్ కంట్రీస్దా అంటే ఏం చెప్తాం? అందరిది అంటాం. అందుకే కామన్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే లేదు. అందుకే డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఆలోచించండి ఒకసారి. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో వచ్చింది, 150 సంవత్సరాలు ఆ పైన ముందు వచ్చింది. అప్పట్లో యూరోపియన్ కంట్రీస్, అమెరికా లాంటి కొన్ని దేశాలు బాగా డెవలప్ అయిపోయాయి. మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఇండస్ట్రీస్ మొదలుపెట్టిన తర్వాతే కదా పొల్యూషన్ పెరిగింది. పొల్యూషన్ వచ్చిన తర్వాత అదే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరిగాయి. అవి పెరగబట్టే కదా గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. గ్లోబల్ వార్మింగే కదా ఇప్పుడు క్లైమేట్ చేంజ్కి కారణమైంది. ఇండియా, చైనా లాంటి దేశాలు గత 30-40 సంవత్సరాలుగా గ్రో అవుతున్నాయి. కానీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడో గ్రో అయిపోయాయి. అంటే ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ కి, క్లైమేట్ చేంజ్ కి కాంట్రిబ్యూటర్స్ ఎవరు? ఇండియా, చైనానా? అంటే హిస్టారికల్ గా విలన్స్ ఎవరు? అమెరికా మరియు అదర్ డెవలప్డ్ కంట్రీస్. దే ఆర్ ద విలన్స్, నాట్ ఇండియా అండ్ చైనా. ఈ రోజు అందరం సమానంగా దీన్ని ఫైట్ చేయాలంటే కుదరదు. అందుకనే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లో కానీ, ఇంతకు ముందు జరుగుతున్న డిఫరెంట్ అగ్రిమెంట్స్ లో, మీటింగ్స్ లో ఏమనుకుంటున్నారంటే, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉపయోగించేసుకొని చక్కగా డెవలప్ అయిపోయి పొల్యూషన్ చేసేసి మొత్తం అంతా గ్లోబల్ వార్మింగ్ కి కారణం అయిపోయిన డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ మోర్ ఇన్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేసే ఈ కార్యక్రమంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది డెవలపింగ్ కంట్రీస్ కంటే ఎక్కువ ఉండాలి. అందుకోసమనే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఈ డబ్బున్న దేశాలు వీటికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి, ఫండింగ్ ఇవ్వాలి. ఈ ఫండింగ్ నుంచి డెవలపింగ్ కంట్రీస్ లో, డెవలపింగ్ అంటే భారతదేశంలో డెవలపింగ్ కంట్రీస్ లో క్లైమేట్ చేంజ్ ని ఎదుర్కోవడానికి చేసుకునే మిటిగేషన్ మరియు అడాప్టేషన్ యాక్టివిటీస్ కి దీని నుంచి ఫండింగ్ ఇవ్వాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఇక్కడ మీకు ఇంకా ఈ 2 పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. ఈ 2 పదాలు కూడా అర్థం చేసుకోండి, మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ వర్డ్స్. ఈ కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పరంగా మాట్లాడినప్పుడు మిటిగేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ అనేది రాకుండా చూడడం, మిటిగేట్ చేయడం, దాని ఇంపాక్ట్ మిటిగేట్ చేయడం, లేకపోతే అది రాకుండా చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించడం, లేకపోతే ఫారెస్ట్ కవర్ ని పెంచడం, గ్రీన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా గ్రీనరీతో నింపేయడం. ఇవన్నీ ఏంటి? మిటిగేషన్ టెక్నిక్స్. మరి అడాప్టేషన్ టెక్నిక్స్ అంటే అర్థం ఏంటి? అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, అది ఎలాగో వస్తుంది. అంటే మనం తగ్గించవచ్చు కానీ రావడం అయితే మాందో. వచ్చే దాన్ని తట్టుకునేలాగా మనం తయారవడం. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల నష్టపోతున్న రంగాల్లో ఒకటి
అగ్రికల్చర్ కూడా, ఎందుకంటే అకాల వర్షాలు, ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, పంట నీట మునిగిపోతుంది, కుళ్ళిపోతాయి, చచ్చిపోతుంటది పంట. దానివల్ల అగ్రికల్చర్ కూడా సఫర్ అవుతుంది. ఇప్పుడు అడాప్టేషన్ టెక్నిక్ అనేది ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు విత్తనాలు కొంచెం మంచి హై టెక్నాలజీ, అంటే అగ్రికల్చర్ లో బయోటెక్నాలజీనో లేకపోతే వేరే వేరే టెక్నాలజీలను ఉపయోగించి రీసెర్చ్ చేసి నెల రోజుల పాటు నీటిలో మునిగిపోయినా సరే పాడవ్వని మొక్కల్ని, పాడవ్వని విత్తనాల్ని, పాడవ్వని పంటలు మనం తయారు చేయగలిగాం అనుకోండి, అది అడాప్టేషన్ అవుతుంది. అంటే మారిన పరిస్థితులకి తట్టుకునేలాగా మనం వ్యవసాయాన్ని మారుస్తున్నాం. అడాప్టేషన్ అంటే అర్థం అదే కదా. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు, ప్యాటర్న్స్ మారుతున్నాయి, మారిన ప్యాటర్న్ కి తగ్గట్టుగా స్టూడెంట్ ప్రిపేర్ అయితే ఈజ్ ఏబుల్ టు అడాప్ట్ అంటాం. ప్యాటర్న్ కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వగలిగితే దాన్ని ఏమంటాం? ఈజ్ ఏబుల్ టు అడాప్టేషన్ ఉంది అని చెప్పి అంటాం మనం. ఇది కథ అనమాట. అడాప్టేషన్ అంటే మీనింగ్ అది. మిటిగేషన్ అంటే దాని ఇంపాక్ట్ లేకుండా తగ్గించడం. అడాప్టేషన్ అంటే దానికి తగ్గట్టుగా దాన్ని ఎదుర్కొనే రెసిలియన్స్ ని బిల్డ్ చేసుకోవడం. ఈ రెండింటికి కూడా ఫండింగ్ అనేది ఇవ్వాలి. అయితే ఏం జరుగుతున్నాయి దీంట్లో? కొన్ని మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళు బయటికి చెప్పేది వేరు, నిజం వేరు అని చెప్తున్నారు. చూడండి, డెవలప్డ్ కంట్రీస్ ఆర్ నాట్ క్లోజ్ టు మీటింగ్ దే టార్గెట్స్. వాళ్ళ టార్గెట్స్ ని వాళ్ళు రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ ఎంత ఇవ్వాలని చెప్పి ఒక మాట అనుకున్నారు ఇంతకు ముందు సిఓపిలో. సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది చూడండి, ఇన్ ద రన్ అప్ టు ది 26th కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. ఇది ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరుగుతుంది. 1990s లో ప్రారంభమైంది. 1990s లో ప్రారంభమై ప్రతి సంవత్సరం కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దాంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్ని కలిసి కూర్చొని క్లైమేట్ చేంజ్ ని ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటని చెప్పి డిస్కస్ చేస్తాయి. ఇలా డిస్కస్ చేస్తూనే మనకి క్యోటో ప్రోటోకాల్ వచ్చింది, వియన్నా కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, ఇవన్నీ కూడా ఈ సిఓపిల్లో వచ్చినవే. అర్థమవుతుందో? ఇవన్నీ కూడా వాటిలో వచ్చేవే. ఇప్పుడు 26th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఇప్పుడు జరగబోతోంది. ఈ జరగబోతున్నప్పుడు మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఆర్ ఇంచింగ్ క్లోజర్ టు ద టార్గెట్ ఆఫ్ ప్రొవైడింగ్ $100 billion annually in climate finance to developing countries by 2025. 2020 ఒరిజినల్ టార్గెట్ 2020 కల్లా $100 billion క్లైమేట్ ఫినాన్స్ రూపంలో డెవలపింగ్ కంట్రీస్ కి, డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. తర్వాత టార్గెట్ ని 2025కి మార్చారు. అయితే 2025కి మార్చినప్పటికీ వాళ్ళు చాలా క్లోజ్ గా వచ్చేసారు, టార్గెట్ రీచ్ అవ్వబోతున్నారు అని చెప్పి మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ OECD కూడా ఏమంటుంది, $78.9 billion 2018లోనే టచ్ అయిపోయింది. సో వీఆర్ వెరీ క్లోజ్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ అనౌన్స్మెంట్ లో తప్పుల తడకలు ఉన్నాయి. ఎందుకు తప్పుల తడకలు ఉన్నాయో చూడండి. వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్ లో ప్రైవేట్ ఫినాన్స్, ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది డెవలప్డ్ కంట్రీస్, ఇవేమో డెవలపింగ్ అనుకోండి, డెవలపింగ్ కంట్రీస్ అనుకోండి. డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కి గ్రాంట్స్ ఇచ్చాయనుకోండి. గ్రాంట్ అంటే ఫ్రీ, దీన్ని నేను ఆ ఫండ్ కింద కౌంట్ చేస్తాను. ఇది బాగానే ఉంది. అలా కాకుండా డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న ఒక బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ ఇచ్చారనుకోండి, దీన్ని ఏమనాలి? ప్రైవేట్ ఫినాన్స్ అనాలి. గవర్నమెంట్ ఇవ్వట్లా, ప్రైవేట్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించారు. దీన్ని కూడా నేను గ్రాంట్ అని చెప్పానాలా? దీన్ని కూడా ఫండ్ అని చెప్పానాలా? మీరు ఆలోచించండి కామన్ సెన్స్ తో. ఇది లోన్, ఇది లోన్ పైన ఏముంటది? ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వడ్డీతో వడ్డీ కట్టమని చెప్పి లోన్ ఇచ్చేస్తే, దాన్ని కూడా గ్రాంట్ కింద ఎలా కౌంట్ చేస్తారు? దాన్ని కూడా ఫండ్ కింద ఎలా కౌంట్ చేస్తారు? కానీ దాన్ని కూడా కౌంట్ చేస్తారు. పోనీ కౌంట్ చేసి ఎలాంటి దాన్ని కౌంట్ చేయాలి? కన్సెషనల్ లోన్స్ అంటే అర్థం ఏంటి? అతి తక్కువ వడ్డీ, పావలా వడ్డీ, 10 పైసల వడ్డీ, చాలా తక్కువ వడ్డీకి మీరు లోన్ ఇచ్చారనుకోండి, పోనీ దాన్ని మనం మంచి కార్యక్రమం కింద చూడొచ్చు. అవేమీ కాకుండా ప్రైవేట్ ఫినాన్స్ ని, ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ ని, ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా దీంట్లో కలిపేశారు. అన్నిటినీ కలిపేసి మేము ఎంతెంత సహాయం చేసేసామని చెప్పి చెప్తున్నారు. అది ఈ ఆర్టికల్లో చెప్తున్న విషయం. ఇక్కడ మీకు చూడండి, రకరకాల ఫిగర్స్ ఉన్నాయి. పబ్లిక్ ఫినాన్స్ కాంపోనెంట్ ఏమో ఓన్లీ $62.2 billion ఉంది. అందులో కూడా బైలేటరల్ ఫండింగ్ ఏమో 32.7, $29.2 billion ఏమో మల్టీలేటరల్. మల్టీలేటరల్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా డిఫరెంట్ IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, ఇలాంటి బ్యాంకుల నుంచి, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన ఫండింగ్ ఏమో 29.2. బైలేటరల్ అంటే కంట్రీ డైరెక్ట్ గా ఇచ్చేదేమో $32.7 billion మాత్రమే ఉంది. ఈ పబ్లిక్ ఫినాన్స్ లో కూడా 74% లోన్స్ అట. అంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్కి ఇచ్చిన దాంట్లో కూడా 74% లోన్స్, ఓన్లీ 20% గ్రాంట్స్. గ్రాంట్స్ అంటే ఫ్రీ, లోన్స్ అంటే ఫ్రీ కాదు.
వడ్డీ కట్టాలి. అర్థమవుతుందా? ఇది పరిస్థితి. ఇలాంటిది చెప్తున్నారు. దీన్ని చూపించేసి మేము చాలా చేసేస్తున్నాం అని చెప్పడం అనేది జరిగింది. దాన్నే మొత్తం ఎగ్జాంపుల్స్ కింద అలా వరుస పెట్టి రాశారు. ఇంకా చివరిలో ఏం చెప్పారంటే బ్రోకెన్ ప్రామిసెస్. అమెరికా ఎన్నోసార్లు మేము ఏదేదో చేసేస్తామని మాటలు చెప్తుంది కానీ ఇవ్వట్లేదు అని. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ కూడా 2024 కల్లా క్లైమేట్ ఫినాన్స్ ని మేము డబుల్ చేస్తామని చెప్పి ఆయన కబుర్లు చెప్తున్నారు. కానీ ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా? చేయలేదు. చూడండి ఒకసారి. US also has a history of broken commitments. ఇంతకుముందు గ్రీన్ క్లైమేట్ ఫండ్ కి $3 బిలియన్ ఇస్తామని చెప్పి బరాక్ ఒబామా టైంలో చెప్పారు. ఇందాక చెప్పాను గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏం చేస్తుంది? గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి డెవలపింగ్ కంట్రీస్ కి అడాప్టేషన్ మరియు మిటిగేషన్ ప్రోగ్రామ్స్ కోసం ఫండింగ్ ఇస్తారు. దీనికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? డెవలప్డ్ కంట్రీస్ ఆ ఫండ్ లో వేయాలి. ఆ ఫండ్ నుంచి వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అనమాట. దానికి $3 బిలియన్ ఇస్తామని చెప్పి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెప్తే ఓన్లీ $1 బిలియన్ మాత్రమే ఇచ్చారు. తర్వాత ట్రంప్ ఏమో విత్డ్రా చేసుకున్నారు రిమైనింగ్. అసలు మేము సపోర్టే చేయమని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. బైడెన్ వచ్చేసి సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్తూ $1.2 బిలియన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఆల్రెడీ మాట ఇచ్చిన దానికంటే తక్కువ. ఎందుకంటే $3 బిలియన్ చెప్పారు, ముందు 1 ఇచ్చారు. అంటే 2 పెండింగ్ ఉంది. నువ్వేమో 1.2 ఇస్తానంటున్నావు. సో మళ్ళీ మాట తప్పినట్టే. మరి యుఎస్ వాళ్ళు ఏమంటారు? క్లైమేట్ ఫినాన్స్ పరంగా వాళ్ళంతా కూడా మొబిలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. క్లైమేట్ చేంజ్ అని కబుర్లు చెప్తున్నారు తప్పితే ఎవరు ఫండింగ్ ఇవ్వట్లేదు. వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వదంట. అక్కడ ప్రైవేట్ కంపెనీస్ ని ఇన్వెస్ట్ చేయమని చెప్తుందంట. ఇన్వెస్ట్ చేసేవాడు ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయో లేదో చూస్తాడు. ఏ ప్రాజెక్ట్ లో నేను డబ్బులు పెడితే నాకు లాభం వస్తుందా లేదా చూస్తాడు తప్పితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. ఇది పరిస్థితులు. ఎలాంటి పరిస్థితుల్లో మనం సఫర్ అవుతున్నాం చూడండి. ఇక్కడ రాశారు ప్రైవేట్ ఫండ్స్ ద్వారా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంకబుల్ వర్కౌట్ అవుతున్నాయా లేదా, మేము డబ్బులు పెడితే మాకు వస్తాయా లేదా అనుకుని వాళ్ళు ఫండింగ్ ఇస్తారు తప్పితే ఊరికే ఇవ్వరు. అంతేగాని డెవలపింగ్ కంట్రీస్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఇస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఈ G77 కంట్రీస్ అన్నిటికీ కూడా గ్రీన్ డెట్, క్లైమేట్ చేంజ్ కోసం తీసుకునే అప్పులు పెరిగిపోతాయి తప్పితే ఇంకేం లేదు. దట్ ఈస్ ద గ్రిమ్ రియాలిటీ. అర్థమవుతుంది? క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయడం కోసం అవసరమైన ఫండ్స్ అన్ని కూడా అప్పుల రూపంలో, గ్రాంట్స్ రూపంలో కాదు, అప్పుల రూపంలో తీసుకొని వాళ్ళకి బడ్డెని పెరిగిపోతుంది. అందుకే దాన్ని గ్రీన్ డెట్ అన్నాడు. గ్రీన్ అంటే క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయడానికి తీసుకొచ్చింది. ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇందాక మీకు 2 పదాలు చెప్పాను, మిటిగేషన్, అడాప్టేషన్ అని చెప్పి. అయితే క్లైమేట్ ఫినాన్స్ ఎక్కువగా కూడా మిటిగేషన్ వైపు ఫోకస్ చేస్తున్నట్టు అడాప్టేషన్ వైపు ఫోకస్ చేయట్లేదు. అందుకే 2016లో వచ్చిన ఈ రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే యాన్యువల్ కాస్ట్ ఆఫ్ అడాప్టేషన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ కుడ్ రేంజ్. ఇంత పెరిగిపోతాయి యాన్యువల్ అడాప్టేషన్ కి, ఇంత కాస్ట్ పెరిగిపోతుంది. అడాప్టేషన్ గురించి మీకు చెప్పాను, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. అగ్రికల్చర్ లో వర్షాలు పడినా సరే పాడవనే పంటను మనం క్రియేట్ చేయగలిగితే అది అడాప్టేషన్ టెక్నిక్. మీకు భూకంపం వచ్చినా సరే కూలిపోయిన బిల్డింగ్ కట్టారనుకోండి, అది అడాప్టేషన్ టెక్నిక్. అంటే మారిన వాతావరణ పరిస్థితికి తట్టుకునేలాగా తయారు చేయడం, అది అడాప్టేషన్ అంటే అర్థం. ఇది కథ అనమాట. సో అందుకే రాశారు డెలివరింగ్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ ఇస్ ఫండమెంటల్ టు ట్రస్ట్ ఇన్ ద మల్టీలాటరల్ ప్రాసెస్. మల్టీలాటరల్ అంటే ఎక్కువ దేశాలు కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రాసెస్ లో మీరు ఆల్రెడీ ఏ మాట అయితే ఇచ్చారో దానిపైన డెలివరీ చేయడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే ట్రస్ట్ ఉంటుంది. ట్రస్ట్ లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ కి మరి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? ఆ ట్రస్ట్ ఉంటేనే కదా రేపు పొద్దున మేము ఇంతకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే కదా ఫ్యూచర్ లో ఏదైనా చెప్పేది వింటారు. అదనమాట కథ. 3వ ఆర్టికల్ వచ్చేసి సోయింగ్ బెటర్ టు ఈట్ బెటర్. సోయింగ్ అంటే నాట్లు వేయడం, ఈట్ అంటే మంచిగా తినడం. ఇది కూడా క్లైమేట్ చేంజ్ కి సంబంధించిందే. అగ్రి ఫుడ్ సిస్టమ్స్ నీడ్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ ఫర్ బెటర్ ప్రొడక్షన్, న్యూట్రిషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ లైఫ్. సో ఈ ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. ఇది వీలైతే సేవ్ చేసుకోండి. ఈ ఆర్టికల్ రాసింది తొమియో షిచిరి. హూ ఇస్ షీ? FAO's కంట్రీ డైరెక్టర్ అండ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా. FAO అంటే అర్థం ఏంటి? FAO యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్? దాని ఫుల్ ఫామ్ ఏంటి? FAO ఫుల్ ఫామ్ ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? హంగర్ ని ఎలిమినేట్ చేయడం, ఆకలి అనేది లేకుండా చేయడం. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. దీని ఫౌండేషన్ డే ఎప్పుడు? 16th అక్టోబర్. ఈ రోజునే వరల్డ్ ఫుడ్ డే అని కూడా అంటారు. వరల్డ్ ఫుడ్ డే అని చెప్పి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది 16th అక్టోబర్ అంటే ఎప్పుడు? ఎల్లుండి వస్తుంది. ఇది వస్తున్న ఈ టైంలో, వరల్డ్ ఫుడ్ డే వస్తున్న ఈ టైంలో ఈ ఒక ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మీరు ఒకసారి చూడండి. రీసెంట్ గా జరిగిన
నేషనల్ న్యూట్రిషన్ సర్వే, కాంప్రహెన్సివ్ న్యూట్రిషన్ సర్వేలో ఏం తెలుస్తుందంటే మైక్రో న్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ ఇండియాలో ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తుంది. 2016-18లో జరిగింది. ఇంకా చూడండి, 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుంది, న్యూట్రిషనల్ ఇండికేటర్స్ హ్యావ్ వర్సెండ్ ఇన్ మెనీ స్టేట్స్. న్యూట్రిషనల్ ఇండికేటర్స్ ఏమో వర్సెన్ అయ్యాయి. ఇందులో 17 స్టేట్స్ 5 యూనియన్ టెరిటరీస్ ని కవర్ చేశారు. అంటే 54% ఆఫ్ పాపులేషన్ కవర్ అయింది. ఇందులో మనకి అల్టిమేట్ గా తెలుస్తుంది అంటే ఇండియాలో న్యూట్రిషన్ అనేది బాలేదు, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది లేదు, పోషకాహార భద్రత అనేది లేదు. 2 ఆస్పెక్ట్స్ ఇవాళ మార్నింగ్ ఎడిటోరియల్లో కూడా చెప్పాను. దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్, ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ అవైలబుల్గా ఉండడం, యాక్సెసిబుల్గా ఉండడం, ఎఫోర్డబుల్గా ఉండడం. న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అవైలబుల్గా ఉండడం, యాక్సెసిబుల్గా ఉండడం, ఎఫోర్డబుల్గా ఉండడం. న్యూట్రిషియస్ ఫుడ్ కావాలంటే అర్థం ఏంటి, అన్ని పోషకాహారాలు మనకు రావాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, బాడీకి అన్ని అవసరమే. ఓన్లీ రైస్ బేస్డ్ డైట్ మాత్రమే తిన్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ వస్తాయి. వాట్ అబౌట్ అదర్స్? ప్రోటీన్స్ ఉండకపోవచ్చు. వాటి డెఫిషియన్సీ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. మాల్ న్యూట్రిషన్ వల్ల మనం ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అందుకనే ఈ అమ్మాయి ఈవిడ ఏమంటుందంటే మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ కావాలి. అంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక యాంగిల్లో కాదు, 4-5 వైపుల నుంచి మనం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్, 4-5 వైపుల నుంచి మనం దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అంటున్నారు. సో అందుకని ఫర్ ఇండియన్స్ టు ఈట్ బెటర్, ఇండియా మస్ట్ సో బెటర్. మంచిగా తినాలంటే మంచిగా పండించాలి. ఎంతసేపు మీరు గోధుమలు, రైస్ మాత్రమే పండిస్తూ ఉంటే మరి ఏం తింటారు? అవే తింటారు. అందుకని ఫస్ట్ మీరు సోయింగ్ చేసినప్పుడే, నాట్లు వేసేటప్పుడే, పండించేటప్పుడే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని పండించండి అని చెప్పి నేను చెప్తాను. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని పండించండి అని చెప్పి చెప్తుంది. అర్థమవుతుందా మనకి? అంటే మనకి మిల్లెట్స్, పల్సెస్, మనకి అన్ని రకాల సిరియల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని మనం పండించాలి. అలాగే అగ్రికల్చర్తో పాటు ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, అన్ని రకాల రిలేటెడ్ సెగ్మెంట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. అందుకే ఇక్కడ మీకు ఏం రాశారు చూడండి, పాత్వేస్ ఫర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ కన్సిస్ట్ ఆఫ్ ఇంప్రూవ్డ్ డైటరీ డైవర్సిటీ. డైటరీ డైవర్సిటీ అంటే అర్థం ఏంటి? మనం తీసుకునే డైట్ లో డైవర్సిటీ ఉండాలి. ఒకే టైప్ ఫుడ్ ఎక్కువ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. కిచెన్ గార్డెన్స్, రెడ్యూసింగ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, మేకింగ్ సేఫ్టీ నెట్ ప్రోగ్రామ్స్ మోర్ న్యూట్రిషన్ సెన్సిటివ్. సేఫ్టీ నెట్ ప్రోగ్రామ్స్ అంటే అర్థం ఏంటి? ఆకలి నుంచి మనల్ని కాపాడేవి. అంటే ఏంటి? మనకి అంగన్వాడీల్లో ఇచ్చేవి, లేకపోతే మనకి మిడ్ డే మీల్ స్కీమ్స్, ఇలాంటివన్నీ ఆకలి చావులు లేకుండా ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఇందులో న్యూట్రిషన్ సెన్సిటివ్ గా చేయాలి. అంటే అందులో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చే మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకోండి, అంగన్వాడీకి ఇచ్చే బాలామృతం తీసుకోండి, వీటన్నిటిలో కూడా అన్ని రకాల పోషకాహారాలు అందేలాగా చేయాలి. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా సరైన ఫుడ్ అందేలాగా చేయడం, స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్రూవ్ చేయడం, వాటర్, శానిటేషన్, హైజీన్ అన్నిటిని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పాను అనమాట. రైట్. అందుకనే ఇది చాలా కష్టమైంది. సో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది అవసరం అని చెప్పి చెప్తున్నారు. సో న్యూ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ అనేవి ఉపయోగించాలి. అండ్ మనకు అసలే డిజాస్టర్స్, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ చాలా కామన్గా ఉంటాయి. ఇందాకే మాట్లాడాను, అడాప్టేషన్ టెక్నిక్స్ అనేవి అవసరము. క్లైమేట్ చేంజ్ అనేది డిస్టర్బ్ చేస్తుంది మొత్తం. సో మనం ఫస్ట్ డైవర్సిటీ మెయింటైన్ చేయాలి. రెండోది, ఈ మొక్కలు అనేవి వర్షంలో నానిపోయినా, గాలులు వచ్చినా, ఏమైపోయినా సరే చచ్చిపోకుండా, కుళ్ళిపోకుండా ఉండేలాంటి టెక్నాలజీని మనం తయారు చేసుకోవాలని చెప్పి అంటున్నారు అనమాట. ఇండియాలో అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే. ఇక్కడ రాశారు చూడండి, 16.5% ఆఫ్ జీడిపి ఇండియా అగ్రికల్చర్ కంట్రిబ్యూట్ చేస్తుంది. 42.3% ఆఫ్ వర్క్ ఫోర్స్ ని అగ్రికల్చరే ఎంప్లాయ్ చేస్తుంది అనమాట. అందుకనే మనకి అగ్రి ఫుడ్ సిస్టమ్స్ కి రీఓరియంటేషన్ అనేది అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టర్. ఇది ఒక్క మన దేశానికే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం ఫుడ్ ని సప్లై చేస్తూ ఉంటాం. అందుకనే రీఓరియంటేషన్ అనేది అవసరం. వీ హ్యావ్ టు లుక్ ఎట్ డైవర్సిటీ ఆఫ్ న్యూట్రిషనల్ డైవర్సిటీని బిల్డ్ చేయాలి, డైటరీ డైవర్సిటీని ఇంప్రూవ్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటల్ని పండించాలి, క్లైమేట్ చేంజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని అడాప్టేషన్ టెక్నిక్స్ కూడా తీసుకురావాలి. అందుకనే ఈ సంవత్సరం కూడా వరల్డ్ ఫుడ్ డే రోజు దాన్ని రికగ్నైజ్ చేశారు. ఏమన్నారు? థీమ్ చూడండి, ఇది మీకు అడగొచ్చు, అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఫ్యూచర్. బెటర్ ప్రొడక్షన్, బెటర్ న్యూట్రిషన్, బెటర్ ఎన్వైరన్మెంట్ అండ్ బెటర్ లైఫ్. బెటర్ ప్రొడక్షన్ ఉండాలి అంటే ఆల్ టైప్స్ ఆఫ్ పంటలు, బెటర్ న్యూట్రిషన్ వస్తుంది, బెటర్ ఎన్వైరన్మెంట్, బెటర్ లైఫ్ అని చెప్పి చెప్పారు. ఇది ఈ సంవత్సరం మన FAO వాళ్ళు మాట్లాడుతుందన్నమాట. వరల్డ్ ఫుడ్ డే ఆల్సో మార్క్స్ ది ఫౌండేషన్ డే ఆఫ్ FAO. ఇవన్నీ మనకు తెలిసినవే. 1948లో ఇది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇండియాతో మంచి రిలేషన్షిప్ వాళ్ళకు ఉంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్.
ఇక్కడ చూడండి ఏం చేశారు. ద మోర్ డైవర్స్ అండ్ అగ్రికల్చర్ సిస్టమ్ ద గ్రేటర్ ఇట్స్ ఎబిలిటీ టు అడాప్ట్ టు షాక్స్. డైవర్సిటీ ఉంటే షాక్స్ అనేది అడాప్ట్ చేసుకోగలుగుతుంది. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రాప్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషరీ సిస్టమ్స్ కెన్ హెల్ప్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఎ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ద సేమ్ ఏరియా అట్ ద సేమ్ టైమ్ ఆర్ ఇన్ రొటేషన్. మీరు చూడండి కొన్నిసార్లు పంటలు పండిస్తే అక్కడే చేపలు తిప్పుతారు. చేపలు విడిచిపెట్టే దాంతో పంటలకి ఎరువులు వస్తాయి. అక్కడ పురుగులు పుట్రల్ని చేపలు తింటా ఉంటాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు, దాంతో పాటు ఇలా మీరు జపాన్ లో కూడా చూస్తే మీకు ఎక్కడైతే వరి పండుతుంటుందో అక్కడే డక్స్ ని విడిచిపెడతా ఉంటారు. ఇలాంటివి. సో వీటన్నిటిని కలిపి లైవ్ స్టాక్ ని వీటిని కలిపి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. అంతే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సేమ్. ఇంకేమున్నాయి? A sustainable food agri system is one in which a variety of sufficient, nutritious, safe foods are made available at an affordable price to everyone and nobody goes hungry or suffers from any form of malnutrition. మీకు చెప్పాను కదా, ఇవన్నీ ఉంటేనే మనకి మాల్ న్యూట్రిషన్ అనేది ఎదుర్కోవడానికి అవుతుంది. అంతే. There's nothing more in this. So that's about it. Take care. Bye.